క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు గత రాత్రి చీరాల పట్టణానికి దేవుడు తీసుకొచ్చారు. అక్కడ మన దైవజనులు, ఆత్మీయులు, అభిషక్తులు ఎలీషా రెడ్డి గారితో దేవుడు సహవాసం చేయడానికి కృప చూపించారు. మంచిది. అయితే వారికి ఇవ్వబడినటువంటి పరిచర్యల్లో ఒక పరిచర్య అకాయపాలెమైనటువంటి పరిచర్య దగ్గర ఒక చిన్న చెట్టును చూశాను. ఆ చెట్టు పేరు సూర్యనామ అన్నటువంటి చెర్రీ అనేటువంటి చెట్టు ఉంది. ఈ చెట్టును గనక గమనిస్తే ఇది చాలా అద్భుతకరంగా ఉంది. చిన్న చిన్న కాయలు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతో ఆరోగ్యానికి మంచి చెట్టు. కాబట్టి వాస్తవానికి ఈ చెట్టుని నేను ఇప్పుడే మొట్టమొదటిగా చూడటం. ఈ చెట్టు వయసు మనం చూస్తే 4 సంవత్సరాలు అంటాయి, కానీ చూడండి చిన్న చెట్టుగానే ఉంది. ఫస్ట్ ఈ విధంగానే కనపడుతుంది. దీని ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఈ 4 సంవత్సరాలకి ఇంత ఎదిగింది ఏందని మనం ఆలోచన చేస్తే, ఇది లోపల తన యొక్క వేరును తన్నుకొని బలాన్ని పొందుకొని పైకి వెదుకుతుంది. ఈ 4 సంవత్సరాలు కూడా లోపల తన ఏరును నింపుకొని, తన ఏరును లోపలికి తీసుకొని, తను నిలబడడానికి ఒక మంచి స్థానాన్ని సంపాదించుకొని అది బయటకు వచ్చేసింది. మన ఆత్మీయ జీవితం కూడా అంతే. మనము ఈ చెట్టు ద్వారా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ముందు మనం నిలబడాలి. నిలబడి మన ఏరును మనం తన్నుకొని అప్పుడు మనం బయటికి కనబడితే ఎంతైనా బాగుంటుంది. వాస్తవానికి ఈ చెట్టు చిన్న చెట్టు, 4 సంవత్సరాల వయసు. చూడండి, కాయలు కూడా వస్తూ ఉన్నాయి. ఎంతో రుచికరంగా ఉంటాయని మన దైవజనులు చెప్తా ఉన్నారు. వాస్తవంగా కాబట్టి మన ఆత్మీయ జీవితానికి ఈ చెట్టును పోల్చుకున్నట్టయితే మనం కూడా ఒకరోజు అభివృద్ధి అవుతాం. దైవజనులు అంటున్నారు, ఈ ఫస్ట్ మనం ఈ చెట్టు ద్వారా నేర్చుకోవాల్సిన విషయం, కొంతకాలం ఈ చెట్టు మరుగై ఉంటుంది. ఆ తదుపరి ఈ చెట్టు మహావృక్షంగా మారుతుంది. మనం కూడా కొంతకాలం మరుగై ఉంటే దేవుడు తగిన సమయానికి గొప్ప చేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చారు. కాబట్టి మనం కూడా యేసుక్రీస్తు వారు కూడా 30 సంవత్సరాలు మరుగై ఉన్నాడు. 3 సంవత్సరాలు గమనించండి, ఆయన అద్భుతమైన సేవ చేశారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా మనం కూడా మరుగై ఉండవలసిన సమయం ఒకటి ఉంటుంది. ఆ మరుగై ఉండవలసిన సమయంలో మరుగై ఉంటే దేవుడు హెచ్చించాల్సిన సమయంలో హెచ్చిస్తాడని ఈ ఉదయ కాలంలో చెట్టు ద్వారా ఈ యొక్క గొప్ప సంగతిని మనం నేర్చుకున్నాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.